మా ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఇమాన్యుయల్ కమతం. నేను 30 ఎకరాలు ఆక్వా ఫార్మింగ్ చేస్తున్నాను. మాది కోడూరు, ఇరాలి, రామకృష్ణాపురం, అవినిగడ్డ, నాగేలంక దివిసీమ తీర ప్రాంతం. 2021లో మన ఆక్వా ఇండస్ట్రీకి ఒక డీలర్ గా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ 30 ఏకర్స్ లో నేను ఆక్వా ఫార్మింగ్ వనామీ సాగు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మన ఆక్వా రైతు సోదరులు ఎదుర్కొంటున్న మొట్టమొదటి సమస్య ఫీడ్ కాస్ట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ ఫీడ్ కాస్ట్ పెరగడం అనేది ఈ రోజు పెరిగింది కాదు. నేను 2021లో ఫీడ్ అంటే బ్యాగ్ ప్రైస్ వచ్చేసరికి 1950 రూపాయలతో అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు 2400 రూపాయలకి వెళ్ళింది. 1950, 2050, 2100, 2150, 2250 ఇలా గ్రాడ్యువల్ గా పెరుగుకుంటానే వెళ్తుంది. దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలని ప్రాక్టీసెస్ తో నేను ఆక్వా ఫార్మింగ్ లాస్ట్ ఇయర్ నేను 10 ఏకర్స్ ఆక్వా ఫార్మింగ్ చేశాను. ఈ 10 ఏకర్స్ లో పర్ ఇయర్ 2 క్రాప్స్ చేశాను. ఈ 2 క్రాప్స్ లో నేను ఫస్ట్ 1 and 2 ఫీడ్ నెంబర్స్ యూజ్ చేసేటప్పుడు టైగర్ ఫీడ్ 38 ప్రోటీన్ యూజ్ చేశాను. 2 తర్వాత నుంచి 2Pకి వెళ్ళేటప్పటికి 36 ప్రోటీన్ యూజ్ చేశాను. 3 నెంబర్ స్టార్ట్ అయ్యేసరికి 34 ప్రోటీన్కి నేను కన్వర్ట్ అయ్యాను అనమాట. 3 నెంబర్ నుంచి హార్వెస్ట్ చేసేవారికి నేను 34 ప్రోటీన్ యూజ్ చేశాను. అది 1700 రూపీస్ దాని యొక్క బ్యాగ్ ప్రైజ్. ఈ విధంగా నేను టోటల్ కాస్ట్ ని రెడ్యూస్ చేశాను. నేను 34 ప్రోటీన్ ఫీడ్ యూజ్ చేసుకుని 92 డేస్కి 41 కౌంట్ హార్వెస్ట్ చేశాను. ఈ ప్రాసెస్ నేను ఫాలో అవటం ద్వారా నాకు ఫీడ్ కాస్ట్ రెడ్యూస్ అయింది, అలాగే నా ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ 30 ఏకర్స్ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు నేను సైమల్టేనియస్గా 15 ఏకర్స్ ఒకసారి 15 ఏకర్స్ ఒకసారి కల్చర్ చేస్తూ వస్తున్నాను. అందులో ఇది ఒక ఫామ్ అనమాట. నా 30 ఏకర్స్లో ఈ 30 ఏకర్స్లో ఫస్ట్ నేను 6 ఏకర్స్ స్టాక్ చేసి 1వ నెంబర్ మేత టైగర్ 38 ప్రోటీన్, 2వ నెంబర్ మేత 38 ప్రోటీన్ యూజ్ చేసి 2P నుంచి 36 ప్రోటీన్కి కన్వర్ట్ అవుతున్నాను. 3rd నెంబర్ అంటే 3వ నెంబర్ నుంచి నేను 34 ప్రోటీన్కి కన్వర్ట్ అవుతున్నాను. హార్వెస్టింగ్ అయ్యే వరకు 34 ప్రోటీన్ యూజ్ చేస్తున్నాను. ఈ 6 ఏకర్స్లో 4 పాండ్స్లో 2 పాండ్స్ 95 డేస్కి హార్వెస్ట్ చేశాను. 2 పాండ్స్ 105 డేస్కి హార్వెస్ట్ చేశాను. 95 డేస్కి 1 పాండ్ 33 కౌంట్, 1 పాండ్ 45 కౌంట్, రిమైనింగ్ 2 పాండ్స్ 105 డేస్కి 32.5 కౌంట్ హార్వెస్ట్ చేశాను. నేను 14 టన్స్ ఫీడ్ యూటిలైజ్ చేస్తే 12 టన్స్ ఆఫ్ మెటీరియల్ని హార్వెస్ట్ చేశాను. దీనిలో 60 కౌంట్లో ఒక్కొక్క టన్ను కాడికి మిడిల్ తీసాను అనమాట. సో టోటల్ 12 టన్స్ హార్వెస్ట్ చేశాను. అంటే దీన్ని బట్టి నాకు FCR కూడా 1.18 రేషియోలో వచ్చింది. మెటీరియల్ కూడా నేను 1,50,000 స్టాక్ చేస్తే 1,40,000 ఒక ట్యాంక్లో, 1,75,000 ఒక ట్యాంక్, ఇలా నాకు నేను స్టాక్ చేసిన డెన్సిటీకి నెంబరింగ్ దొరికిందనమాట. సో నా అబ్జర్వేషన్స్ ఏంటంటే నేను యూజ్ చేసిన లాస్ట్ ఇయర్ 34 ప్రోటీన్, ఈ ఇయర్ యూజ్ చేసిన 34 ప్రోటీన్లో నేనైతే కాస్ట్ అయితే బాగా రెడ్యూస్ చేసుకున్నా. 34 ప్రోటీన్ 1700 రూపీస్, ఆల్మోస్ట్ ఆల్ పర్ బ్యాగ్ వచ్చి 500 రూపీస్ నేను సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఇలా నాకు దానివల్ల ప్రాఫిట్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంది. ప్రజెంట్ అయితే నేను 32 ప్రోటీన్ కూడా యూజ్ చేస్తున్నాను. సో మన రైతు సోదరులందరూ ఫీడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అని మనం ఎక్కువ టెన్షన్ పడే కంటే ఈ విధంగా 32-34 ప్రోటీన్ యూజ్ చేసుకున్నా కానీ మంచిగా కౌంట్స్ FCRs కూడా రీచ్ అవడానికి ఇంకా అందరూ యూజ్ చేసుకుని ఈ విధంగా వాడి లాభాల్లో ఉండాలని, మన ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.